నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంపద సృష్టిలో భాగంగా 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ 3 ఆర్థిక కారిడార్ల ద్వారా సమగ్రాభివృద్ధికి కృషి. పారిశ్రామికాభివృద్ధిని పరుగులు తీయించేలా బడ్జెట్ రూపకల్పన, భావితరాలు క్వాంటం అవకాశాలు అందిపుచ్చుకుంటాయని విశ్వాసం. బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 17% నిధులు, విద్యారంగానికి 11% కేటాయింపు. రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చే దిశగా ప్రణాళికలు, నేల, నీరు, రైతుల భద్రతే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ మంచి బడ్జెట్, సీఎం చంద్రబాబు కితాబు. చైనా సరిహద్దుల్లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, వైమానిక దళ విమానంలో హైవేపై దిగిన ప్రధాని మోదీ. పాలనలో మార్పుతోనే ఇరాన్లో పరిస్థితులు చక్కబడతాయన్న ట్రంప్, సైనిక చర్య ఉత్తమ మార్గమని వెల్లడి. విధ్వంసం నుంచి వికాసం దిశగా కూటమి ప్రభుత్వం సరికొత్త సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈ దిశలో ఇప్పుడు ఎక్కడున్నాం, ఇంకెంత వేగంతో వెళ్లాలని మదించుకొని స్పష్టమైన దృక్పథంతో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రం ఆలంబనతో స్వయం స్వావలంబన సాధిస్తామని విశ్వాసం ప్రకటించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధి సవారీ చేస్తామని భరోసా ఇచ్చింది. ఎకనామిక్ రీజియన్ కారిడార్ల ద్వారా 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించింది. సంపద సృష్టి కోసం 100 కోట్ల కార్పస్తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలుపుతామని హామీ ఇచ్చింది. ₹3,32,205 కోట్ల రూపాయలతో 2026-27 వార్షిక పొద్దు పొడిచింది. సంపద సృష్టించే క్రమంలో మూలధన వ్యయాన్ని గతం కంటే కూటమి ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర ఆర్థిక రథం సరైన దిశలో వెళ్తోందని, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని ఆశించింది. క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమిష్టి కృషితో ప్రజల కలలు సాకారం చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తామని ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయల అంచనాతో రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభకు సమర్పించారు. అందులో రెవెన్యూ రాబడులను 2,34,140 కోట్లుగా లెక్కగట్టారు. పన్నుల ద్వారా 1,25,845 కోట్లు, పన్నేతర మార్గాల్లో 11,473 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్ర పన్నుల ద్వారా 64,362 కోట్లు, గ్రాంట్ల రూపేణా 32,458 కోట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ ద్వారా 76,182 కోట్ల రుణాలు సేకరించనున్నారు. ఇక రెవెన్యూ వ్యయాన్ని 2,56,142 కోట్లుగా, మూలధన వ్యయాన్ని 53,915 కోట్లుగా అంచనా వేశారు. గతేడాది సవరించిన బడ్జెట్ గణాంకాలతో పోలిస్తే రెవెన్యూ లోటు 41,118 కోట్ల నుంచి 22,002 కోట్లకు, ద్రవ్యలోటు 80,567 కోట్ల నుంచి 75,868 కోట్లకు తగ్గుతుందని పేర్కొన్నారు. వర్తమానాన్ని విశ్లేషించుకుని భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ పద్దు ప్రవేశపెట్టినట్లు పయ్యావుల కేశవ్ చెప్పారు. ఈ ప్రయాణంలో కేంద్ర ఆలంబనను కీలకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం అత్యధికంగా 12.3% వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది. ఇప్పటి వరకు 43,298 కోట్ల రుణాలను వడ్డీ తగ్గించి సంవత్సరానికి 327 కోట్ల రూపాయలను ఆదా చేశాం. అదనంగా 1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగిస్తున్నాం. దీని ద్వారా సంవత్సరానికి 1,658 కోట్ల రూపాయల ఆదా కలుగుతుందని అంచనా. మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు, సహకారం లభిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు.
పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు. గత ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందించారు. ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రగతి ఫలాలు అందించడమే తమ ధ్యేయమన్న ఆర్థిక మంత్రి 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కారిడార్లు, క్లస్టర్లు ప్రతిపాదించారు. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ ని అభివృద్ధి చేస్తాం. రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 303 మండలాల పరిధిలో 200 పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి 2 ఏళ్ల సమయం చాలా తక్కువన్న కేశవ్ నిర్మాణాత్మక విధానాలతో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణం అద్భుతమని చెప్పారు. ఇప్పుడు మరింత దూరదృష్టితో ప్రపంచవ్యాప్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఏపీ వెల్త్ ఫండ్ ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ ను 100 కోట్లతో సీడ్ కార్పస్ తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాం. రాబోయే రోజుల్లో అది నార్వే, యుఏఈ సావరిన్ వెల్త్ ఫండ్స్ లా విస్తృతమై మొత్తం రాష్ట్రాన్నే నడిపించడానికి సరిపోవచ్చు. కూటమి నాయకుల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కట్టుబడి ఉన్నట్లు పయ్యావుల చెప్పారు. కేంద్రం ప్రకటించిన కొత్త విధానాలతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పరుగులు తీస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు 1,283 కోట్లు కేటాయించింది. చంద్రబాబు దార్శనికతతో గతంలో ఐటీ ఫలాలు అందుకున్నట్లే భావితరాలు ఐటీ, క్వాంటం అవకాశాలు అందిపుచ్చుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు దేశంలోనే అత్యంత అనుకూల రాష్ట్రంగా మార్చామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దేశ జనాభాలో 4.2% వాటా ఉన్న ఏపీ మిగతా రాష్ట్రాలు వెనక్కి నెట్టి దేశానికొచ్చిన పెట్టుబడుల్లో 25% ఆకర్షించడమే దీనికి నిదర్శనమన్నారు. చంద్రబాబు బ్రాండ్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. క్వాంటం కంప్యూటింగ్కు 638 కోట్లు కేటాయించిన కేశవ్ అమరావతి క్వాంటం వ్యాలీ సాంకేతిక విప్లవం సృష్టిస్తుందన్నారు. గట్టి అంతర్జాతీయ, జాతీయ పోటీ మధ్య విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో $15 బిలియన్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నాం. నారా లోకేష్ గారు బ్రాండ్ చంద్రబాబుని సమర్థవంతంగా వినియోగించి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని సాధించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్గా కొనియాడటం సముచితం. కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలు సవరించి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెచ్చిన 26 రంగాల పారిశ్రామిక విధానాలు ఏపీని పెట్టుబడుల డెస్టినేషన్గా మారుస్తాయని కేశవ్ చెప్పారు. కేంద్రం బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన విధానాలు ఏపీకి వరంగా మారబోతున్నాయన్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది. కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ల వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా ప్రాజెక్టుల్ని ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టయింది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్, సిటీ ఎకనామిక్ రీజన్స్, యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టుల్ని సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది. ఇంధన శాఖకు 13,934 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. సౌర, వాయు, పంపుడు స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో 2024 నుంచి 2,88,000 కోట్ల విలువైన 55 ప్రాజెక్టులు మంజూరు చేశామని తెలిపారు.
సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావాన్ని బడ్జెట్ కేటాయింపులో ప్రస్ఫుటం చేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అభివృద్ధి అంటే కేవలం భవనాలే కాదని, గౌరవప్రద జీవనమే అసలైన అభివృద్ధి అన్న పయ్యావుల ఇందుకు తగ్గట్లుగా బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారం దిశగా సంక్షేమానికి బడ్జెట్లో 17% నిధులు కేటాయించారు. బీసీ సంక్షేమానికి 51,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు కేటాయించారు. లక్షలాది కుటుంబాలకు పెద్ద కొడుకుల ప్రతి నెల 1వ తేదీన పేదలకు పింఛన్లు అందజేస్తూ సామాజిక సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన బాటను బలపరిచేలా సామాజిక సంక్షేమంతో పాటు గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధిక ప్రాధాన్యమిచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత 19 నెలల్లో 58,000 కోట్ల రూపాయల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో 27,719 కోట్లు కేటాయించారు. దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, స్త్రీ శక్తి పథకానికి 1,420 కోట్లు, వెనుకబడిన వర్గాలకు రాయితీ ఉచిత విద్యుత్కు 600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి 450 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం పథకానికి 4,581 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు కేటాయించారు. ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6ను విజయవంతంగా అమలు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. జూన్ 24 నుండి ఇప్పటి వరకు చేపట్టిన 743 సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల పునరుద్ధరణలో పిల్లల పట్ల మా ప్రభుత్వం చూపే శ్రద్ధ స్పష్టంగా కనపడుతుంది. వీరికి మరింత సౌకర్యాల కల్పన కోసం హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల కోసం నేను 300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. మైనారిటీల సంక్షేమ నిధులు దాదాపుగా 50% పెంచారు. 2025-26 మధ్య మైనారిటీల సంక్షేమానికి 3,766 కోట్లు ఖర్చు చేయగా ఈ బడ్జెట్లో 6,090 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత, సామాజిక అంశాలపై దృష్టి సారించినట్లు ప్రకటించారు. ఉన్నత విద్య, వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇస్తామని కేశవ్ వెల్లడించారు. 15% వృద్ధి రేటు సాధించేందుకు ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మొత్తం మీద ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 51,021 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి 1 సంవత్సరంలో 1,00,000 మంది మహిళా వ్యవస్థాపకులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ చొరవ కింద స్వయం సహాయక సంఘాల మహిళలను చిన్న మధ్య తరహా వ్యవస్థాపకులుగా మార్చుతున్నారు. జూన్ 24 నుండి మేం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా మహిళలకు అనేక ప్రోత్సాహాలు అందించాము. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్ల రూపాయలు, ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు, బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్ల రూపాయలను, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలను, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం 4,582 కోట్ల రూపాయలు. ఉద్యోగుల సంక్షేమానికి ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్ ప్రక్రియలను సజావుగా కాగిత రహితంగా చేస్తున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించామని, 1,100 కోట్ల రూపాయల డిఏ, డిఆర్ బకాయిలను విడుదల చేశామని చెప్పారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించింది. 1,100 కోట్ల రూపాయల డిఏ, డిఆర్ బకాయిలను విడుదల చేశాం. జీపీఎఫ్ మరియు జిఎల్ఐ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయబడుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వారి పిఆర్ఏఎన్ అకౌంట్లో ప్రభుత్వ వాటాతో కలిసి ఎప్పటికప్పుడు కంట్రిబ్యూషన్ జమ చేస్తున్నాం.
బడ్జెట్లో రాష్ట్ర భవిష్యత్తుకు మార్గం వేసిన ఆర్థిక మంత్రి భావితరాల భవిష్యత్తు నిర్మాణమే లక్ష్యంగా పాఠశాల విద్యకు భారీ ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీపడే నైపుణ్యాలతో సిద్ధమయ్యేలా పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. నెల్సన్ మండేలా చెప్పిన ఈ మాటలే స్ఫూర్తిగా పాఠశాల విద్య, ఉన్నత విద్యకు బడ్జెట్లో 11% నిధులు కేటాయించారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ వెనుకబాటుకు గురైందని, సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. తొందరపాటు నిర్ణయంతో 1000 పాఠశాలల్ని సీబీఎస్ఈ విధానానికి మార్చడం వల్ల సుమారు 90% విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారని చెప్పారు. అమలు సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా ప్రతిపాదించిన ఐబీ పాఠ్య ప్రణాళిక వల్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. నాడు నేడు కార్యక్రమంలో పరిపాలనా వైఫల్యం కారణంగా 7,876 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. 2024 జూన్ నుంచి కూటమి ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలను ప్రారంభించిందని కేశవ్ తెలిపారు. మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది. మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం. శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు. 2019-24 మధ్యకాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి సంస్థాగత వెనుకబాటుకు గురైంది. సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టినటువంటి సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయి. తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం మరియు నిర్వహణ విధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను, ఫలితాలను మరియు గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించాం. సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా 25-26లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది. విద్యను పరిపాలనా బాధ్యతగా కాకుండా నైతిక కట్టుబాటుగా పరిగణిస్తూ కేటాయింపులు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్ చెప్పారు. పాఠశాల విద్యకు 32,308 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు. అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 1,500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,232 కోట్లు. లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోందని పయ్యావుల కేశవ్ ప్రశంసించారు. వైద్యారోగ్య రంగానికి బడ్జెట్లో 19,306 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రతి పౌరుడి ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంజీవని పథకాన్ని చేపట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వైద్యారోగ్య వ్యవస్థలు ఇబ్బందులు పడ్డాయని 6,486 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా వదిలేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం బకాయిలను చెల్లించి రాష్ట్రంలో వైద్యారోగ్యం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించామని మంత్రి కేశవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనితో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం మోపబడి ఆర్థికంగా, మానసికంగా చాలా బాధపడ్డారు. గత ప్రభుత్వ ఆరోగ్య రంగానికి చెల్లించవలసిన 6,486 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా వదిలేసింది. వీటిలో ఎక్కువ భాగం మా ప్రభుత్వం చెల్లించి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించింది. వ్యాధి చికిత్స కన్నా నివారణే ముఖ్యమని మేము నమ్ముతున్నాం. నివారణ వల్ల ఆరోగ్య అవసరాలపై జేబులో నుంచి ఖర్చు గణనీయంగా తగ్గిస్తుంది. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పౌరుడిని ఆరోగ్య సంరక్షణలో కేంద్రంగా ప్రాజెక్ట్ సంజీవనిని చేపట్టింది. కుప్పంలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పైలట్ కింద 41 రోగ నిర్ధారణ పరీక్షలను కవర్ చేసి 63,867 మంది వ్యక్తులను పరీక్షించింది. 6,300 కంటే ఎక్కువ హైరిస్క్ కేసులను గుర్తించి వాటిని ప్రాజెక్ట్ సంజీవనికి అనుసంధానించింది. 2026-27 సంవత్సరానికి ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు
19,306 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పట్టణ గ్రామీణ ముఖ చిత్రం మారుస్తూ ప్రజలకు మెరుగైన వస్తువుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది. పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు కేటాయించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు కేటాయించారు. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు పూర్తి మద్దతిస్తున్నందుకు కేంద్రానికి మంత్రి పయ్యావుల కృతజ్ఞతలు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 117 పట్టణాల్లో 506 ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వీటికి అదనంగా యుఐడిఎఫ్, ఏఐఐబి సహకారంతో పట్టణాల్లో అభివృద్ధి చేపట్టామని 2027 డిసెంబర్ నాటికి వీటిని పూర్తి చేస్తామన్నారు. ఇక విశాఖ, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కళ త్వరలో సాకారం కానుందన్నారు. సామాన్యుల సొంతింటి స్వప్నం నెరవేర్చేలా 25 లక్షల ఇళ్లు అందించడమే లక్ష్యమన్నారు. ఈ మార్చి నాటికి అన్న క్యాంటీన్ల సంఖ్యను 275కు పెంచుతామని పయ్యావుల ప్రకటించారు. అమృత్ 2.0 పథకం కింద 111 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 506 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. అదనంగా యుఐడిఎఫ్, ఏఐబి సహకారంతో చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి. 2 సంవత్సరాల వ్యవధిలో యుఐడిఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్కు అదనంగా 4,000 కోట్లను మంజూరు చేయడంలో సహకరించిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి మా కృతజ్ఞతలు. విశాఖపట్నం మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కళ త్వరలో సాకారం కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు, ఇళ్లను అందించి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు. మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశాం. ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు వంటి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. జలజీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల నీరు సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు. గ్రామీణ అనుసంధానతను బలోపేతం చేసేలా 4,000 కిలోమీటర్ల రహదారి పనులను చేపట్టినట్లు వెల్లడించారు. హరితాంధ్రగా మార్చేలా 2047 నాటికి 50% పచ్చదనం పెంచి గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఏపీని అమలు చేస్తున్నట్లు పయ్యావుల ప్రకటించారు. పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖకు 714 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చి భావితరాలకు దీర్ఘకాలిక జలభద్రతను కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. గత ప్రభుత్వ నిర్వాకంతో నిర్వీర్యమైన ప్రాజెక్టులకు తిరిగి ప్రాణం పోస్తున్నామని ప్రకటించింది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కలలను సాకారం చేసేలా బడ్జెట్లో జలవనరుల శాఖకు 18,224 కోట్లు కేటాయించింది. రాష్ట్ర జీవనాడి పోలవరానికి 6,105 కోట్లు ఇచ్చింది. ప్రాజెక్టులు కడితే సరిపోదు, నిల్వ చేసే ప్రతి బొట్టు, పునరుద్ధరించే ప్రతి కాలువ, సాగునీరందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాన్ని మార్చేందుకు అన్నట్లుగా పద్దులో నీటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని, డ్యాంలు కొట్టుకుపోయాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. నీటి నిల్వ, సమర్థ పంపిణీపై అధిక దృష్టి సారించామని, రైతుల కష్టాలు తీరుస్తున్నామని స్పష్టం చేశారు. మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటిది సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాల్ని అర్థం చేసుకోలేదు. బిల్లులు చెల్లించకపోవడం, అధ్వాన్న నిర్వహణ వల్ల సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నీటి నిల్వ,
సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం. సీఎం చంద్రబాబు దూరదృష్టితో సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నామని మంత్రి పయ్యావుల వెల్లడించారు. నీటి సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంతో సీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ SDMF మరియు FDR పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 5 ఏళ్ల విరామం అనంతరం మొత్తం 6047 నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న 5,000 కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం. వంశధార, హంద్రినీవా, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని పయ్యావుల చెప్పారు. నాగావళి, చంపావతి అనుసంధానం పనుల్లో పురోగతి సాధించామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు BRR వంశధార దశ 2, అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది. ఇక ముందు BRR వంశధార 2, హంద్రీనీవా, పూలసుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నేల, నీరు, రైతు భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తున్నామని, ఈ కోవలోనే కర్షకుల అభివృద్ధికి కృషి చేస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ ముందుంచారు. రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో వ్యవసాయ అనుబంధ శాఖలు పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించినట్లు ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను 53,752 కోట్ల రూపాయల అంచనాలతో మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ శాఖకు 12,152 కోట్లు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,276 కోట్లు, ఉద్యాన శాఖకు 1,123 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు, మార్కెటింగ్ శాఖకు 515 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,121 కోట్లు, మత్స్యశాఖకు 523 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు సాగు రంగాన ఫార్మర్స్ అగ్రిటెక్ ప్రధాన సూత్రంగా ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు కృత్రిమ మేధ, డీప్ టెక్నాలజీ, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు వంటి సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు. డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. స్థిరమైన సాగునీటి సౌకర్యాలు కల్పనకు, బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర GSDPలో వ్యవసాయ రంగం వాటా 33.20% 5,39,454 కోట్లు సాధించినట్లు అచ్చెన్నా తెలిపారు. ఉద్యాన పంటలు పండించే రైతులకు స్థిరమైన ఆదాయం వస్తున్నందున ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 1.2 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులతో ప్రపంచ అరటి మార్కెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందింది. వరి, పామాయిల్ తోటల్లో కోకో వంటి అంతర పంటలను ప్రోత్సహిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్బుగా అభివృద్ధి చేసి కోకో సిటీని ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాంప్రదాయ పంటల నుంచి ఉద్యాన వాణిజ్య పంటల కింద 5 లక్షల ఎకరాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును ప్రైవేట్ పెట్టుబడులు, కేంద్ర సహాయంతో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులకు అదనపు ఆదాయం తెచ్చే పాడి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. కానీ అవసరమైతే అదనంగా ఎంత ఖర్చు పెట్టడానికైనా
ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఏపీ 21,246 కోట్ల ఆదాయం పొందుతోందని, మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆక్వాకల్చర్ అభివృద్ధి, మంచినీటి చేపల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లాలో 88.08 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణంలో ఉంది. చేప పిల్లల విడుదల, ఐస్ బాక్సులు, ఫిష్ సీడ్ ఫాముల నిర్వహణ, పడవల మరమ్మతులు, ఏరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, చెరువుల ఆటోమేషన్ వంటి కార్యక్రమాలను ప్రతిపాదించాం. ఎన్టీఆర్ జలసిరి కింద 2026-27లో రైతులకు ఉచితంగా బోర్లు వేయడంతో పాటు మోటార్లు పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకాస్త సమయం పడుతుందన్నారు. 2-3 అమరావతిని ఒక రూపునకు తీసుకొస్తామన్నారు. రాయలసీమ ముఖ చిత్రం మార్చింది తామేనని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని అద్దంలో చూపిస్తున్నామని స్పష్టం చేశారు. బిల్గేట్స్ని 3 సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదేనని, ఇదో డెస్టినీ అని మీడియాతో చిట్చాట్ సందర్భంగా సీఎం అన్నారు. అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2026-27 వార్షిక బడ్జెట్ తాజా పరిణామాలపై మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందన్న సీఎం వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే మరింత సమయం పడుతుందన్నారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవారంగంలోనూ ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందన్న చంద్రబాబు ఈ రెండింటి రుచి మరెక్కడా రాదని అన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్న సీఎం అప్పుడు పూర్తిగా గాడిలో పడతామన్నారు. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, రాజధాని రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుందని వివరించారు. పశ్చిమ బైపాస్ వల్ల యాక్సెస్ పెరిగిందన్న సీఎం ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ వల్ల మరింత యాక్సెస్ పెరుగుతుందని చెప్పారు. రాయలసీమ ముఖ చిత్రం మార్చింది తామేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్బుకు 30,000 కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాయలసీమలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదని గుర్తు చేశారు. రైల్లో పశుగ్రాసం, నీరు తరలించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. 2014-19 మధ్య కూడా రెయిన్ గన్స్ తో పంటల్ని కాపాడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అప్పుడే హంద్రీ నివాను సీరియస్ గా తీసుకుని పనులు చేపట్టామని, ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని అద్దంలో చూపిస్తున్నానని సీఎం అన్నారు. 1995-96 మాదిరే నిక్కచ్చిగా ఉంటానన్న ఆయన మారకపోతే వాళ్లకే నష్టమని అన్నారు. ఇంకొన్ని ప్రమాణాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. తాను, లోకేష్ తమ పని తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. నేతలతో మానవీయ సంబంధాలు, మోటివేషన్ రెండూ భయం, భక్తిలా కలిసే ఉండాలని నిర్దేశించారు. మంగళగిరి చీరలకు లోకేష్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని ప్రశంసించారు. బడ్జెట్ వేళ మహిళా ఎమ్మెల్యేలందరూ ఒకే రకమైన చీరలతో రావడం ఐక్యతకు నిదర్శనంగా బాగుందని సీఎం అన్నారు. హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేదన్న చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా రూపురేఖలే మారిపోయాయని గుర్తు చేశారు. అదే తరహాలో అమరావతిలోనూ గణనీయ మార్పులుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 16న బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారని, ఈసారి సంజీవని పథకం కోసం వస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్టీజీఎస్ లో కార్యక్రమం రూపొందించామని వెల్లడించారు. ఆర్థిక కారిడార్ల ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్ ఉందని జనసేన నేతలు స్పష్టం చేశారు. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో వాటిని అధిగమిస్తున్నట్లు చెప్పారు. మూలధన విషయంలో 2025-26 సంవత్సరంలో 39,498 కోట్లుంటే పర్టికులర్ ఈ బడ్జెట్లో 16% పెంచి 53,915 కోట్ల వ్యయానికి పెంచినందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. మనం పురోగతి దిశగా నడుచుకునే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో మనందరం కూడా కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సందర్భాన్ని ఈ బడ్జెట్ మనందరినీ కూడా గుర్తు చేస్తోంది. ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించలేని విధంగా 100 కోట్ల రూపాయలతోటి మొట్టమొదటిసారి భారతదేశంలో సావరెన్ ఫండ్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఒక భరోసా కల్పించే విధంగా, వేగవంతంగా వాళ్ళకి ప్రపోజల్స్ అన్ని కూడా క్లియర్ చేసే విధంగా అభినందిస్తున్నాం. వైసీపీ హయాంలో దారి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని బీజేపీ సభ్యులు విశ్వకుమార్ రాజు, మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను బేరీజు వేసుకుని కేటాయింపులు చేశారని ప్రశంసించారు.
బడ్జెట్లో 5.88% ఆరోగ్యానికి కేటాయించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం పోలిస్తే 9.5% ఇది అధికంగా ఉంది. గతంలో దాదాపు 4,000 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి దాంట్లో ఖర్చు పెట్టకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 756 పీజీ సీట్ల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టారు. అనేక చోట్ల పనులు ఆగిపోయి ఉన్నాయి. మళ్ళీ పునరుద్ధరించడం కోసం, పూర్తి చేయడం కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 3,066 కోట్లు కేటాయించడం జరిగింది. చంద్రబాబు, లోకేష్, మోదీ, పవన్పై పొగడ్తలు తప్ప బడ్జెట్లో ఏమీ లేవని వైసీపీ ఎమ్మెల్సీలు ఆక్షేపించారు. స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ పథకం ఉందో లేదో తెలియడం లేదన్నారు. అప్పులపైన బడ్జెట్లో తప్పులు చెప్పారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలుకు నిధులు కేటాయించలేదన్నారు. మా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ఫ్లోట్ బడ్జెట్. ఎందుకు 3,35,000 అది అంకె చూపెట్టుకుని 9,000 కోట్లు అంటే మాట్లా అంటే వంతాడు. ఆడబిడ్డ, సూపర్ 6 ఏవి కనిపించినాయి. వాళ్ళు చెప్పిన ప్రతి దానికి హౌస్లో దానికి చెప్తాం, అడుగుతాం, మళ్ళీ చొక్కా పట్టుకుని నిలబడతాం. అందరు నేను ప్రజలకు వచ్చి వాస్తవాలు చేస్తాం. ప్రజలకు మేలు జరిగేటట్లు మా ఫలితం ఒక ప్రతిపక్షంగా మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. సాధారణ వ్యవసాయ బడ్జెట్ల అనంతరం అసెంబ్లీని ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్పై విస్తృత చర్చ ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు పాఠశాల పిల్లల్ని అసెంబ్లీ సమావేశాలు వీక్షించేందుకు ఆహ్వానించామని సభాపతి అన్నారు. ఇప్పటి వరకు 700కు పైగా విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి సమావేశాలు చూసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రాజకీయాల వైపు రావాలని విద్యార్థులు ఆసక్తి చూపించారని స్పీకర్ చెప్పగా సభలో నవ్వులు పూశాయి. 798 పిల్లలు వచ్చారు. రోజు వస్తున్నారు, కూర్చున్నారు. ఒక్కొక్క స్కూల్కి 20 హాఫ్ అన్ అవర్ మినిట్స్ టైం ఇచ్చాం. 128 స్కూల్స్ నుంచి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఆ పిల్లలతో అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను సార్. నేను మాట్లాడితే ఏంటంటే ఈ సభ చూసిన తర్వాత మాకు కూడా సభలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇది మంచి పరిణామం సార్, మంచి కార్యక్రమం. ప్రతిపక్ష నాయకుడు ఉంటే బాగుంది. కొంచెం వాళ్ళు చూసారు. ఏఐ, క్వాంటం ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ పరంగా నేతలంతా ఏబీసీ ఫార్ములా అనుసరించాలని, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలని లోకేష్ సూచించారు. ఈ నెల 28న యలమంచిలిలో బ్లూజెట్ పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతుందన్న మంత్రి తద్వారా 2,300 కోట్ల పెట్టుబడి రానుందని వెల్లడించారు. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో నేతలతో పలకరింపు అంతే అవసరమన్నారు. ఆత్మీయ పలకరింపును ప్రధాని మోదీ నుంచే నేర్చుకున్నారని తెలిపారు. కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలన్న లోకేష్ బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో కలిసేలా ప్రణాళిక చేసుకున్నారని వెల్లడించారు. బరువు మరీ తగ్గుతున్నారని అంతా అంటున్నారన్న లోకేష్ ఇంకో 2 కిలోలు తగ్గితే తన లక్ష్యం పూర్తవుతుందని చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడం ప్రతిపక్షంలో ఉండగా అలవాటైందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం తీసుకునే వరకు ఎవరైనా అభిప్రాయాలు బలంగా వినిపించవచ్చన్న మంత్రి ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో వచ్చిన నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో ఈ ఏడాది ఫిబ్రవరి 11న రిట్ అపీల్, అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిఐడి చీఫ్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్న నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మరో సభ్యుడిగా సిఐడి ఎస్పీ కె చక్రవర్తి నియమితులయ్యారు. దర్యాప్తునకు సంబంధించి సిట్కు అన్ని అధికారాలు అప్పగించారు. సోదాలు చేసేందుకు, ఆధారాల స్వాధీనానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి అధికారం ఇచ్చారు. దర్యాప్తు అవసరాలకు ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా అధికారుల నియామకానికి వెసులుబాటు కల్పించారు. గ్రూప్ 1లో జరిగిన అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి ఈ ఏడాది మార్చి 16గా సిట్ తన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. అసోంలోని దిబ్రూగఢ్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో హైవేపై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయనే స్వయంగా వైమానిక దళానికి చెందిన C-130J విమానంలో హైవేపై ల్యాండ్ అయ్యారు. చైనా సరిహద్దులకు సమీపంలో దేశ రక్షణకు కీలకం కానున్న 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారు. అస్సోం పర్యటనలో భాగంగా తొలుత చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అక్కడ C-130J విమానం ఎక్కిన ప్రధాని దిబ్రూగఢ్లో మొరాన్ బైపాస్ వద్ద తీర్చిదిద్దిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ELF పై ల్యాండ్ అయ్యారు.
తర్వాత ప్రజల సమక్షంలో ఈఎల్ఎఫ్ ను జాతికి అంకితం చేశారు. చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హైవేను అత్యవసర సమయాల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేలా భారత వైమానిక దళం ఐఏఎఫ్ సమన్వయంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈఎల్ఎఫ్ ను 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 40 టన్నుల బరువైన యుద్ధ విమానాలు, 74 టన్నుల బరువైన రవాణా వాహనాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేలా తీర్చిదిద్దారు. మొరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ ను ప్రారంభించిన తర్వాత అదే హైవేపై యుద్ధ విమానాలు, రవాణా హెలికాప్టర్ల వైమానిక విన్యాసాలను ప్రధాని ఆసక్తిగా వీక్షించారు. ఈఎల్ఎఫ్ పై సుమారు 20 నిమిషాల పాటు ఐఏఎఫ్ పైలట్లు అత్యంత ఖచ్చితత్వంతో విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశారు. మొదట సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం టేకాఫ్ అవ్వగా తర్వాత రఫేల్ యుద్ధ విమానం దానిని అనుసరించింది. సరకు రవాణా, ప్రయాణికుల కోసం వాడే ఐఏఎఫ్ వర్క్ హార్స్ AN-32 హెలికాప్టర్ టచ్ అండ్ గో అనే విన్యాసాన్ని ప్రదర్శించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు ALH-ల్లో కమాండోలు కిందకు దిగి సహాయక చర్యలు చేపట్టడం, వైద్యం కోసం ప్రజలను తరలించే ప్రక్రియను ప్రదర్శించారు. అనంతరం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ పనితీరును ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ ప్రధాని మోదీకి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్, చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఈ ఈఎల్ఎఫ్ ను ఒక ప్రత్యామ్నాయంగా వాడతారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు భారత వైమానిక దళం అత్యంత వేగంగా స్పందించేందుకు ఈఎల్ఎఫ్ తోడ్పడుతుంది. అసోం పర్యటనలో భాగంగా 5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. IIM గువాహటి తాత్కాలిక ప్రాంగణాన్ని ఆయన వర్చువల్గా ఆవిష్కరించారు. ఇది ఈశాన్య భారతంలో రెండో IIM. మొదటిది షిల్లాంగ్లో ఉంది. దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది. కామరూప్ జిల్లా అమిన్గావ్లో నిర్మించిన ఈశాన్య ప్రాంత జాతీయ డేటా సెంటర్ను ప్రధాని లచిత్ ఘాట్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. PM ఈ-బస్ సేవా పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులకు పచ్చజెండా ఊపారు. వీటిలో గువాహటికి 100 బస్సులు, నాగ్పూర్, భావనగర్లకు చెరో 50 బస్సులు, చండీగఢ్కు 25 బస్సులు కేటాయించారు. గువాహటిని ఉత్తర గువాహటితో కలుపుతూ 3,030 కోట్ల వ్యయంతో బ్రహ్మపుత్ర నదిపై 6 లేన్లుగా నిర్మించిన కుమార భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. ఎక్స్ ట్రాడోస్ట్ స్ట్రెయిట్ కాంక్రీట్ PSC విధానంలో ఈశాన్య భారతదేశంలోనే నిర్మించిన తొలి వంతెన ఇదేనని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ తలెత్తే భూకంపాలను ఈ వంతెన తట్టుకోగలదు. ప్రారంభించిన తర్వాత భాస్కర వర్మ సేతుపై ప్రధాని కొంత దూరం నడిచి నిర్మాణ శైలిని పరిశీలించారు. అమెరికాతో మోదీ సర్కారు చేసుకున్న ఒప్పందం కారణంగా దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ప్రధాని, ఆయన కేబినెట్ మంత్రులు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని రాహుల్ గాంధీ ఎక్స్లో దుయ్యబట్టారు. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటూనే భారత వస్త్ర పరిశ్రమకు సుంకాల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసే సంకేతాలు ఇస్తోందని, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దూరదృష్టి గల ప్రభుత్వమైతే పత్తి రైతులు, టెక్స్టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని రాహుల్ అన్నారు. हिंदुस्तान का टेक्सटाइल सेक्टर 5 करोड़ परिवारों को रोजगार देता है. नरेंद्र मोदी जी की जो US डील है वो हिंदुस्तान के टेक्सटाइल सेक्टर को खत्म कर देगा. ये बात नरेंद्र मोदी जानते हैं और पूरा हिंदुस्तान जानता है. मैंने पार्लियामेंट हाउस में समझाया कि बांग्लादेश को फ्री पास 0% टैक्स और हिंदुस्तान को 18% टैक्स. इसका नतीजा होगा कि बांग्लादेश की टेक्सटाइल इंडस्ट्री हिंदुस्तान की टेक्सटाइल इंडस्ट्री को खत्म कर देगी. नरेंद्र मोदी जी के एक मंत्री ने बोला कि अगर हम भी US कॉटन इंपोर्ट करेंगे तो हमें भी वो फायदा मिलेगा. मगर सच्चाई है कि हमारा कॉटन बांग्लादेश जाता है, हमारा कॉटन हिंदुस्तान की टेक्सटाइल मिलों को चलाता है. तो अगर हमने बांग्लादेश का रास्ता चुना तो हमारे पूरे के पूरे कपास के किसान और कॉटन की इंडस्ट्री खत्म हो जाएगी. और अगर हमने नहीं चुना तो हमारी टेक्सटाइल की इंडस्ट्री खत्म हो जाएगी. ये सच्चाई है. पीयूष गोयल जी झूठ मत बोलिए. इसलिए मैं इसको सरेंडर कहता हूं क्योंकि ये डील या तो कपास के किसान को मारेगा या टेक्सटाइल इंडस्ट्री को मारेगा या फिर दोनों को उड़ा देगा. इनके मंत्री को यह भी नहीं मालूम कि बांग्लादेश अब हिंदुस्तान से कपास नहीं खरीदेगा
और उन्होंने निर्णय ले लिया है कि वो यूएस से कॉटन इंपोर्ट करें। ये है यूएस डील, नरेंद्र मोदी जी की डील की सच्चाई। కోల్కతా నుంచి షిల్లాంగ్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఉదయం 9:15 కోల్కతాలోని ది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60 మంది ప్రయాణికులతో మేఘాలయ రాజధాని షిల్లాంగ్కు విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే ప్రయాణికులు విమానం ఎక్కే క్రమంలో టాయిలెట్లో చేతితో రాసిన లేఖను సిబ్బంది గుర్తించారు. ఆ లేఖలో విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో ప్రయాణికులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 4 గంటల తర్వాత విమానాన్ని తిరిగి షిల్లాంగ్కు పంపినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడుకోవటానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ తెలిపారు. అందరి సహకారంతో సురక్షితమైన బంగ్లాదేశ్ను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడిన తారిక్ రెహమాన్ ఈ గెలుపును ప్రజల విజయంగా అభివర్ణించారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఫాసిజం నుంచి విముక్తి పొందుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలందరూ ఇంకా స్వేచ్ఛగా తిరగవచ్చని, ఎవరైనా అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నయా బంగ్లాదేశ్ను నిర్మిస్తామని వెల్లడించారు. గత పాలనలోని నిరంకుశత్వానికి ప్రజలు ముగింపు పలికారన్న తారిక్ రెహమాన్ పౌరులందరినీ కలుపుకొనిపోయే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 299 పార్లమెంటు స్థానాల్లో 209 సీట్లలో బీఎన్పీ విజయఢంకా మోగించింది. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ పాలనలో మార్పు వస్తేనే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని పేర్కొన్న ట్రంప్ అందుకు సైనిక చర్య ఉత్తమ మార్గంగా కనిపిస్తుందన్నారు. అందుకు అనుగుణంగా అధ్యక్షుడు ఆదేశిస్తే వారాల పాటు జరిగే సైనిక ఆపరేషన్ కోసం అమెరికా సైన్యం సిద్ధమవుతోంది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపిన ట్రంప్ ఆ దేశ పాలనలో మార్పు వస్తేనే అక్కడి పరిస్థితులు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు. ఇదే ఉత్తమమైన మార్గం అవుతుందన్నారు. త్వరలోనే ఇది జరిగే అవకాశముందని తెలిపారు. 47 ఏళ్లుగా చర్చల పేరుతో వారు మాట్లాడుతూనే ఉన్నారని, ఈ సమయంలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చెయ్యదలుచుకోలేదని స్పష్టం చేశారు. అయితే నూతన పాలకులను ఇరాన్ ప్రజలే ఎన్నుకుంటారని వెల్లడించారు. అణు ఒప్పందంపై ఇరాన్తో జరుగుతున్న చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నట్టు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అవి విఫలమైతే మాత్రం ఆ రోజు ఇరాన్ చరిత్రలో ఓ చెడ్డ రోజుగా నిలిచిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహన నౌక అబ్రహాం లింకన్ ఇప్పటికే ఇరాన్ సమీపంలో ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహన నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సైతం కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా సైన్యం సైతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే కొన్ని వారాల పాటు జరిగే ఘర్షణకు సిద్ధమవుతోంది. చర్చలు విఫలమైతే అమెరికా ఇరాన్ మధ్య చాలా తీవ్రమైన ఘర్షణ నెలకొనే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్పై కేవలం మెరుపు దాడులతో సరిపెట్టకుండా అవసరమైతే కొన్ని వారాల పాటు సుదీర్ఘ సైనిక చర్యను కొనసాగించేలా సైన్యం వ్యూహరచన చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్లు, వేల సంఖ్యలో అదనపు సైనికులను పశ్చిమాసియాకు తరలిస్తున్నారు. ఆశించిన ఫలితం రాక అమెరికా దాడులకు దిగితే ఇరాన్ ప్రతిఘటించే అవకాశముందని నిపుణులు తెలిపారు. భారీగా క్షిపణి సంపత్తి కలిగిన ఇరాన్ అమెరికా సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో జరిగే పరస్పర దాడుల వల్ల పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు.